ఈరోజు మనమొక చాలా ముఖ్యమైన, చాలా సున్నితమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఇది మనందరినీ, ముఖ్యంగా విద్యార్థులని చాలా ప్రభావితం చేసే అంశం. ఇది కేవలం మార్కుల గురించి కాదు, దాని వెనకున్న ఒత్తిడి, అంచనాలు, అన్నిటికంటే ముఖ్యంగా జీవితం గురించి. ఇది వినడానికి చాలా కష్టంగా ఉంటుంది, కాని ఇది నిజంగా గుండెను పిండేసే వాస్తవం. వాళ్ళు జీవితంలో ఓడిపోయారని కాదు, కేవలం ఒకే ఒక్క పరీక్షలో ఫెయిలయ్యారనే కారణంతో ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు. అసలు ఒక విద్యార్థి మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఒక్కోసారి మనం ఊహించలేం. మార్కులు తక్కువ వస్తాయేమోనన్న భయం, ర్యాంక్ రాలేదన్న బాధ, నీట్, జేఈ, యూపీఎస్సీ లాంటి పరీక్షలు క్రాక్ చేయాలన్న టెన్షన్, ఇవి చాలవన్నట్టు తల్లిదండ్రుల అంచనాలు, చుట్టూ ఉన్న సమాజమేమనుకుంటుందన్న భయం, ఇక పక్కవాళ్లతో, బంధువుల పిల్లలతో పోల్చడం, ఇవన్నీ కలిసి మోయలేనంత పెద్ద భారంగా మారిపోతాయి. కానీ ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. నిజంగా ఈ కారణాల్లో ఏ ఒక్కటైనా ఒక ప్రాణం తీసేంత పెద్దదా? ఒక విషయం మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒక పరీక్ష అనేది కేవలం ఒక ప్రయత్నం యొక్క ఫలితం అంతే. అది ఒక వ్యక్తి విలువను, వాళ్ల సామర్థ్యాన్ని, అసలు వాళ్ళెవరనేదాన్ని ఎప్పటికీ నిర్ణయించలేదు, నిర్ణయించకూడదు కూడా. ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకసారి ఆలోచించండి, ఈరోజు మనం ఎంతో సక్సెస్ఫుల్ అనుకునే చాలామంది ఒకప్పుడు యావరేజ్ స్టూడెంట్సే. వాళ్ళు కూడా పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు, డిగ్రీ పూర్తి చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు, కొంతమందైతే కెరియర్నే పూర్తిగా మార్చేసుకున్నారు. అంటే వాళ్ల ప్రయాణం ఎప్పుడూ స్ట్రెయిట్గా, ఈజీగా సాగలేదన్నమాట. అయితే మరి వాళ్ళని ఏది కాపాడింది? వాళ్ళెలా సక్సెస్ అయ్యారు? సమాధానం వింటే ఆశ్చర్యపోతాం. చాలా సింపుల్. వాళ్ళు బ్రతికున్నారు. మళ్లీ ప్రయత్నించటానికి, ఒక కొత్త దారి వెతుక్కోడానికి వాళ్లకి వాళ్ళొక అవకాశమిచ్చుకున్నారు. అదే వాళ్ళని కాపాడింది. ఇది కొంచెం కఠినంగా అనిపించచ్చు, కాని చెప్పాల్సిన నిజం. ఫెయిల్యూర్ ఖచ్చితంగా బాధిస్తుంది, అందులో డౌటే లేదు. కాని సూసైడ్ అనేది ఒక్కరితో ఆగిపోయే విషయం కాదు. అది వాళ్ల చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ, ముఖ్యంగా కుటుంబాన్ని శాశ్వతంగా నాశనం చేస్తుంది. ఒకవేళ ఎవరైనా మార్కులు తక్కువొచ్చాయని ఈరోజు ప్రాణం తీసుకుంటే వాళ్ల తల్లిదండ్రులు గర్వపడరు, అస్సలు గర్వపడరు. వాళ్ళు జీవితాంతం ఎప్పటికీ ఆగిపోని నొప్పితో, పగిలిపోయిన గుండెతో బతకాల్సొస్తుంది. సరే, ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. జీవితమనేది నీట్, జేఈ, యూపీఎస్సీ, బోర్డ్ ఎగ్జామ్స్ ఇలాంటి ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ కన్నా చాలా పెద్దది. నిజంగా ఇవన్నీ జీవితంలో జస్ట్ చిన్న భాగాలు మాత్రమే. అవే మొత్తం జీవితం కాదు. ఒక ఎగ్జామ్ని మళ్లీ రాయొచ్చు, అవసరమనుకుంటే కోర్స్ మార్చుకోవచ్చు, అసలా దారే వద్దనుకుంటే వేరే దారి ఎంచుకోవచ్చు. కాని ఒక్కసారి పోయిన జీవితాన్ని, దాన్ని మాత్రం మళ్లీ మొదలుపెట్టలేం కదా. ఎవరైనా ఒంటరిగా ఫీల్ అవుతుంటే గుర్తుంచుకోవాల్సిందేంటంటే, వాళ్ళు బలహీనులు కాదు. వాళ్ళు అలిసిపోయారు అంతే. నిరంతర ఒత్తిడితో ఎక్కువ కష్టపడి అలిసిపోయారంతే. వాళ్ళు పనికిరాని వాళ్ళు అని అస్సలు కాదు. వాళ్ళు చాలా ప్రెషర్లో ఉన్నారంతే. అది వాళ్ల తప్పు కాదు. ఎవ్వరూ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. బతికుంటే చాలు, అంతకన్నా ఏమీ వద్దు. సరే, అంత ఓవర్వెల్మింగ్గా, నిస్సహాయంగా అనిపించినప్పుడు ఏం చెయ్యాలి? ఎలా నిలబడాలి? ఇప్పుడు చూద్దాం. వెంటనే చెయ్యగలిగే కొన్ని సింపుల్ స్టెప్సున్నాయి. ఫస్ట్, ఎవరితోనైనా మాట్లాడాలి. ఎవరైనా పర్లేదు, ఒక ఫ్రెండ్, ఒక టీచర్, ఫ్యామిలీ మెంబర్, ఎవరైనా సరే. సెకండ్, ఒక్కరోజు పుస్తకాలకు బ్రేక్ ఇవ్వాలి. థర్డ్, శరీరాన్ని పట్టించుకోవాలి. బాగా నిద్రపోవాలి, టైంకి తినాలి, ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలి. ఇక ఫైనల్గా, అన్నిటికన్నా ముఖ్యంగా, ఈ కష్టమైన ఫేజ్ టెంపరరీ మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. చూడండి, హెల్ప్ అడగటం అనేది బలహీనత కాదు, ఫెయిల్యూర్కి గుర్తు అంతకన్నా కాదు. నిజానికి మనకు చాలా అవసరమైనప్పుడు ధైర్యం చేసి హెల్ప్ అడగడమే అసలైన బలం. దయచేసి సహాయం తీసుకోవడానికి అస్సలు వెనకాడొద్దు. మనసులో మాట వినడానికి, అండగా నిలబడటానికి చాలామంది రెడీగా ఉన్నారు. మాట్లాడే ప్రతి విషయం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఎవరికైనా లేదా తెలిసిన వాళ్లలో ఎవరికైనా సహాయం కావాలని అనిపిస్తే దయచేసి ఈ నెంబర్లకు కాల్ చేయండి. కిరణ్ హెల్ప్ లైన్ ఇది 24/7 పనిచేస్తుంది. నెంబర్ 180059900019. అలాగే ఆసరా నెంబర్ 919820466726. ఈ నెంబర్లను ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. ఎవరికైనా ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు.
చివరగా ఒక మాట. ప్రతి జీవితం అమూల్యమైనది. ఈరోజు ఒక పరీక్షలో ఫెయిలైనంత మాత్రాన ఆ జీవితం విలువ ఏమాత్రం తగ్గదు. ప్రస్తుతం నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనిపించినా సరే ఒక వ్యక్తి విలువ అస్సలు తగ్గదు. కాబట్టి దయచేసి ఉండండి, పోరాడండి, జీవించండి. ఎందుకంటే భవిష్యత్తులో ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అబ్బా, ఆ రోజు నేను వదిలేయకుండా ఉన్నందుకు ఎంత మంచిదయింది అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆ ఒక్కరోజు కోసం బ్రతికి ఉండాలి.